అందరికీ నమస్కారం. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో, టీవీల్లో ఒక యూట్యూబర్ గురించి బాగా గొడవ జరుగుతోంది. మొదట నేను అంతగా పట్టించుకోలేదు, ఎందుకంటే నేను యూట్యూబ్లో అవి చూడను. యూట్యూబర్స్ గురించి నాకేం పెద్ద తెలియదు. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వటం, అది ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఉన్నా కూడా అటువంటివి నేను ఫాలో అవ్వను. అది ఇంత గొడవ అవుతుంటే ఏంటా అని తెలుసుకుంటే తర్వాత అసహ్యం వేసింది. సోషల్ మీడియా ఒక రకంగా మనకి మేలు చేస్తుందని ఇన్నాళ్ళు నేను కొంత నమ్ముతూ వచ్చాను. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత పూర్తిగా నమ్మకం పోయింది. ఎవరో అన్నట్టు చివరికి ఈ కలియుగాంతానికి సోషల్ మీడియాయే నాంది పలుకుతుందనే నమ్మకం కూడా నాకు కలుగుతోంది. తండ్రి బిడ్డల అనుబంధాన్ని ఇంత ఘోరంగా, ఇంత పైశాచికంగా, ఇంత అసహ్యంగా వాడుకొని ఇంకో 3-4 మతిలేని వాళ్లతో కూర్చుని ఒక చర్చ అని పెట్టి దానికి హాస్యం అనే ఒక పేరు పెట్టి అంత వెగటగా మాట్లాడటం, దాన్ని యూట్యూబ్లో వదలటం, ఇది ఏం సంస్కృతో అసలు అర్థం కావటం లేదు. అయితే దీనికి వీళ్ళ ఎటువంటి సాంఘిక కారణాలు వీటిని ఇలా చేస్తున్నాయని కనుక మనం ఆలోచించాల్సింది. ముఖ్యంగా తల్లిదండ్రులు అబ్బాయిల పంపకం మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫోన్ అనేది ఎందుకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇది మినిమం ఇవి కూడా రేపు పొద్దున మన స్కూళ్లలో నేర్పించాల్సి ఉంటుందేమో. సోషల్ మీడియా అనేది మనకున్న కొంచెం కోపం, ఫ్రస్ట్రేషన్స్, ఎవరి మీద ఫ్రస్ట్రేషన్స్ ఉన్న దింపుకోవడానికి ఒక పెద్ద మార్గంగా అయిపోయింది. దానికి తోడు దాంట్లో వాడే భాష ఎంత భయంకరంగా ఉంటుందంటే, మొన్న ఎలక్షన్ల టైంలో గమనించుంటారు, అంతకు మించి దారుణంగా వ్యక్తులని ట్రోల్ చేయడం, వారి గురించి నీచంగా మాట్లాడడం అనేది చాలా కామన్ అయిపోయింది రోజుల్లో. మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే దాన్ని సోషల్ మీడియాలో వదిలేయి. ముందుగా సోషల్ మీడియా, ఫేస్బుక్లో వాళ్ళని తిట్టు, వాళ్ళు ఏదన్నా పొరపాటున ఏదైనా పోస్ట్ పెట్టుకుంటే చాలు వాళ్ళని తిట్టేసేయి. రకరకాలుగా వాళ్ళని ట్రోల్ చేయడం, వాళ్ళ బాడీ షేమింగ్ చేయడం, వాళ్ళేదో వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు అనుకో, దానికి మనం ప్రతివాడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? అసలు ఎవరూ పట్టించుకోవట్లేదు. అయితే దీనికి కొంతవరకు సినిమా వాళ్ళు కూడా కారణం. ఈ రోజున సినిమా వాళ్ళు బాధపడుతున్నారు, కానీ మన సినిమాలు ఏం చెప్తున్నాయి సమాజానికి? ఈ యూట్యూబర్లని ఎంకరేజ్ చేసిన సినిమా వాళ్ళు లేరా? అది తప్పేగా. మొదటి నుంచి వాళ్ళ మీద ఎందుకు ఒక కన్నేసి ఉంచలేదు? అసలు ఎందుకు ఇన్ని యూట్యూబ్స్ వాటి ఛానల్స్ ఎందుకు కావాలి మనకి? అవి మనకి ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి? చదువుకున్న వాళ్ళు కూడా ఆఖరికి హాస్యం పేరిట వక్ర మార్గాలు పట్టి పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది హాస్యం పేరిట ప్రోగ్రాముల్లాగా, టీవీలో చర్చల్లాగా, సినిమాల మీద ఒక సినిమా రివ్యూలని ఆ పేరు ఈ పేరు పెట్టుకుని రకరకాలుగా ద్వేషాన్ని చిమ్మటానికి, ఒక రకమైన వ్యంగ్యంగా, అసహ్యంగా, అసభ్యమైన వ్యాఖ్యలు చేయడానికి ఈ సోషల్ మీడియాను వాడుకుంటున్నాయి. దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడం చాలా విచారకరం. అసలు ఎక్కడుంది అసలు సెన్సార్? దేనికుంది సెన్సార్? ఏమి చేయట్లేదు. ఇక యూట్యూబర్లు అనేవాళ్ళు చాలా మంది, అందరినీ అనటం లేదు కానీ చాలా మంది ఎట్లా ఉంటున్నారంటే, ఎలాగో అలాగా వాళ్ళకి ఫాలోవర్స్ పెరగాలి. దాని టార్గెట్ ఎక్కడుంటుంది? మన 10 years తర్వాత నుంచి ఒక 30 years ఫాలోవర్స్. వీళ్ళకంటే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, అలాగే డబ్బులు బాగా ఉండి పిచ్చి పిచ్చిగా వాడుకునేవాళ్ళు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేని వాళ్ళు, వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయడమే పరమావధిగా వెకిలి హాస్యంతో ఎవరి మీద పడితే వాళ్ళని జోకుల్లాగా మొదట సినిమాలతో మొదలెడతారు. ఇంకా వాటికి వచ్చే వ్యాఖ్యలు చూస్తే మనం నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి. అరెస్టులంటూ చేయాల్సి వస్తే ఆ వ్యాఖ్యలు చేసే వాళ్ళని కూడా చెయ్యాలి. అప్పుడు ఇంకా మనకు ఉన్న జైళ్లు కూడా సరిపోవు. అంత భయంకరంగా ఉంటున్నాయి ఈ విద్యార్థులు
చిన్న యంగ్ జనరేషన్ అని మనం చెప్పుకుంటున్న వాళ్ళు, వాళ్ళ మానసిక స్థితి మీద మనకి ఎలా ఉంది వీళ్ళ మానసిక స్థితి అని తలుచుకుంటే చాలా భయం వేస్తుంది మనకి. ఎలా వీళ్ళని అసలు మనం కాపాడగలం, వీళ్ళ నుంచి మనల్ని కాపాడుకోవాలా? దీనికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు వీళ్ళందరూ కలిసి కూర్చుని కొన్ని మార్గదర్శకాలు రూపొందించి ఈ యూట్యూబులు వీళ్ళ బారి నుంచి చిన్నపిల్లల్ని అలాగే ఆడపిల్లల్ని రక్షించాలి. ఈ దిశగా చర్యలు చేపట్టాలి. ఫాలోవర్స్ కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపిస్తూ ఎవరెవరు ఈ సైబర్ సెల్స్ ఇట్లాంటివి మనకు ఉన్నాయి, ఇప్పుడు చట్టాలున్నాయి, అటువంటి వాళ్ళు ఈ యూట్యూబర్లు వీళ్ళు క్రియేట్ చేసే కంటెంట్ ఎట్లా ఉంది, వీళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, అసలు దీన్ని ఎవరు ఫాలో అవుతున్నారు, వీటి మీద కూడా దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది అంతకంతకు పెరిగేదే గాని తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇప్పటి నుంచి ప్రభుత్వాలు, ప్రతి ఒక్కరూ సమాజంలో మేలుకొని, ఈవెన్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని గమనిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఇవన్నీ గమనించి ఆ దిశగా చర్యలు చేపడితే కొంతైనా ఫలితం ఉంటుంది.